ప్రతిధ్వనికి స్వాగతం. పంచాయతీ పోరు ముగిసింది. మున్సిపల్ పోల్స్కు సమయం ఆసన్నమైంది. పల్లెపోరులో భారీ విజయం సాధించి జోరు మీదున్న అధికార పార్టీ అదే స్పీడులో మున్సిపల్ కార్పొరేషన్లలోనూ పైచేయి సాధించాలని భావిస్తోంది. తగ్గట్లే ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో విలీనమైన 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలో మిగిలిన 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 2వ వారంలోపు ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ రెడీ అవుతోంది. జనవరి 10లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి 3-4 నెలల్లో హైదరాబాద్ మహానగరంలోనూ ఎన్నికల నగారా మోగడం ఖాయమని సంకేతాలున్నాయి. మరి పొరపోరుపై అధికార పార్టీ అంచనాలేంటి? ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రణాళికలేంటి? ఈ కీలక సమర సన్నాహాల్లో ఏ పార్టీ ఎక్కడ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అలాగే జక్కా వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి. చరణ్ కౌశిక్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. కౌశిక్ గారు, ఈ పల్లెపోరులో అయితే 66% సీట్లు సాధించి జోరు మీద ఉంది మీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే స్పీడులో పురపోరుకు సమాయత్తం అవుతుందా? రాబోయే ఎన్నికలపై మీ పార్టీ అంచనాలేంటి? మేడం, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 12,702 గ్రామాలు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ 7,527 గ్రామాలు గెలిచింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ 808 గ్రామాలు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. టోటల్ గా 8,335 మంది, అంటే దాదాపు 66% సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 3,511, బీజేపీ 700, మొత్తం 4,221, అంటే 33% వాళ్ళు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. 94 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగింది. అదే కాకుండా మేము ఎమ్మెల్యే ఎలక్షన్ లో 64 స్థానాలు గెలిస్తే తర్వాత ఇంకా 21 స్థానాల్లో మా బలం పుంజుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ దుబ్బాక, హుజురాబాద్, జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిరిపూజ్, కాగజ్నగర్లో వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ బీజేపీ మాత్రం ముదోల్ నియోజకవర్గంలో మాత్రమే అత్యధిక సర్పంచ్ స్థానాలు సాధించారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా గజ్వేల్ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 94 సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ 73 మాత్రమే గెలిచింది, బీజేపీ 9 గెలిచిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచినే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే 64 స్థానాలు గెలిచినాం. బై ఎలక్షన్ లో కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీస్ గెలిచిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 3 ఎంపీలు ఉంటే తర్వాత 5 ఎంపీలు గెలిచి మా ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎంపీ ఎలక్షన్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్ మధ్య దాదాపు 20% ఓటు బ్యాంక్ కూలిపోయి తర్వాత భారతీయ జనతా పార్టీకి లాభం జరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అదేవిధంగా 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ప్రక్రియను ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా 117 మున్సిపాలిటీలలో 6 మున్సిపల్ కార్పొరేషన్ లో షెడ్యూల్ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అదే కాకుండా మంగళ బుధవారంలో జాబితాను ప్రదర్శించనున్నారు. జనవరి 1 నుంచి పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్లను జాబితాను ప్రదర్శించి వాటిపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులను స్వీకరించబడతా ఉంది. అదే కాకుండా 5వ తారీఖున రాజకీయ పార్టీలను పిలిపించి అక్కడ మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్లు సమావేశం నిర్వహించనున్నారు. అదే కాకుండా 6న జిల్లా స్థాయి జిల్లా ఎన్నికల అధికారులు, అదే కాకుండా సన్నద్ధపై చర్చించనున్నారు. 10న తుది ఓటర్ల ముసాయిదాను కూడా ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపల్ స్థానాలు గెలవబోతా ఉంది. ప్రధానంగా ఇందులో కూడా బీసీలకు సంబంధించి ఈసారి ఇంకా, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లో 21% మాత్రమే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ 22% ఇచ్చినప్పటికీ మేము 21% మాత్రం ఇచ్చినాం. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లో ఆ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా పెరగబోతా ఉంది. అదే కాకుండా మున్సిపాలిటీ సంబంధించి ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ స్థానాలు కైవసం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇప్పటికే మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి పథకాలు కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అని కూడా ప్రకటించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అదే దేశంలో అగ్రగామి నిలిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతారు. రైట్ సార్. వెంకటరెడ్డి గారు, మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్నే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయనే. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుత మున్సిపల్ పోరుపై మీ అంచనాలేంటి? అండి, తప్పకుండా. ఎందుకంటే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు ఎంత శరవేగంగా అభివృద్ధి చెందినాయో మనం చూసాం. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం మనము స్వచ్ఛ భారత్ మిషన్ 1లో అవార్డ్స్ ప్రకటిస్తే
దాదాపుగా 30-40% అవార్డ్స్ ఓన్లీ మన తెలంగాణలో ఉన్న పట్టణాలకే వచ్చినాయి. దాంతోపాటు హైదరాబాద్కి ప్రతిసారి బెస్ట్ లివబుల్ సిటీ అని, లేకపోతే 100% ఎస్టీపీస్ కంప్లీట్ చేసి మురుగునీటిని మంచి చక్కగా శుద్ధి చేసిన సిటీ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం కేసీఆర్ గారు చేయని పని ఏంటంటే, కేసీఆర్ గారు 2019 మున్సిపల్ యాక్ట్ కొత్తగా తీసుకొచ్చారు. కొత్తగా తీసుకొచ్చి అప్పుడప్పుడే మంచిగా అభివృద్ధి చెంది పట్టణీకరణ చెందే గ్రామాలంటే మున్సిపాలిటీలు చేసి దాదాపుగా 13 కార్పొరేషన్లు మొత్తం కలిపి 141 మున్సిపాలిటీలు చేశారు. ఆ మున్సిపాలిటీలు చేసిన క్రమంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ప్రతి నెల దాదాపుగా 56 కోట్ల రూపాయలు అన్ని మున్సిపాలిటీలకు కలిపి మన పట్టణ ప్రగతి ఫండ్స్ ఇచ్చారు. దాంతోపాటు ఆ నిధులు ఎంత చక్కగా ఉపయోగించుకునే వాళ్ళంటే వాటిని జీతాలు ఇవ్వడానికి, కరెంటు బిల్స్కి ఖచ్చితంగా వాటిని వాడేవాళ్ళు. జిహెచ్ఎంసీకి ప్రతి నెల 55 కోట్లు ఇచ్చేవారు. సో ఏదైతే ఛార్జ్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఛార్జ్డ్ ఎక్స్పెన్సెస్కి గవర్నమెంట్ నుంచి ఫీడింగ్ వచ్చేది. 2 సంవత్సరాల్లో కనీసం ₹1 ఛార్జ్ ఎక్స్పెన్సెస్కి మున్సిపాలిటీలకు వచ్చిన పరిస్థితి లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే హరితారం ఎంత చక్కగా డెవలప్ అయిందండి. హరితారంలో 10% ఖచ్చితంగా నిధులు అనేటి మున్సిపాలిటీలు కానీ, పట్టణాలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ హరితారం డెవలప్మెంట్ కోసం పెట్టారు. అంటే ఏది చేసినా ఒక విజన్ తోటి చేసిన పనులే. అట్లాగే స్లమ్స్కి కానివ్వండి, లేకపోతే కొత్తగా మిర్జైన్ ఏరియాస్ కానివ్వండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు జిహెచ్ఎంసీని కలిపారు, లేదా శివారు మున్సిపాలిటీ కలిపారు. జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా శివారు మున్సిపాలిటీలో అడిషనల్ ఫండ్ 30% పెట్టాలి. సో అట్లా కేసీఆర్ గారు ఆ చట్టంలోనే దాన్ని పొందుపరిచారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దాదాపుగా 114 మున్సిపాలిటీలు అట్టిగా ఉన్నట్టున్నాయి. ఈసారి కేసీఆర్ గారు ఎప్పుడైతే హైదరాబాద్లో 100 సాధిస్తామన్నారో, ఈసారి కూడా ఖచ్చితంగా 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని కలిపి 100 మున్సిపాలిటీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సాధించబోతుంది. ఎందుకంటే మొన్న మీరు పెట్టిన గుర్తు చేయి గుర్తో, కారు గుర్తో, పువ్వు గుర్తో చూపించి ఓట్లు కావు. అవి మొన్న ఇండివిజువల్గా జరిగే ఓట్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. చాలా వరకు బెదిరించో, భయపెట్టో, లేకపోతే భయానం ఆక్షన్ చేసుకునో, డబ్బుల చూసో మీరు గ్రామ పంచాయతీ ఓట్లు కొన్ని చేశారు. 40-45% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సాధించింది. మేము అధికారం ఉన్నప్పుడు 90% మేము సాధించాం కదా. 90% మీరు 10% కూడా సాధించలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కలుపుకొని. మేము 90% గ్రామ పంచాయతీలు కానీ, 90% మున్సిపాలిటీలు కానీ కైవసం చేసుకున్నాం. 140 మున్సిపాలిటీలో మా 130 మున్సిపాలిటీలు మాయే వచ్చినాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏదైతుందో, అందుకే హైదరాబాద్లో మొత్తం అన్ని ఎమ్మెల్యేలన్నీ అంత ఉన్నా, లేకపోతే అంత ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలు మోసపోయారేమో కానీ హైదరాబాద్ ప్రజలు ఏనాడు మోసపోలేదు. హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారి అభివృద్ధికి. ఎందుకంటే చేయని పని ఏంటండి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అని చెప్పి మనం చూసాం. దాదాపు 36 ఫ్లైఓవర్లు కట్టిరు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని చూసాం మనం. దాదాపుగా 890 కోట్లు తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే మునిగిపోయిన కాలనీస్ ఉన్నాయో ఆ దుర్గతి మళ్ళొంకోసారి పట్టొద్దని చెప్పి వాటికి నాలాల కింద బ్రహ్మాండంగా నిధులు ఇచ్చి ఈసారి ఇన్ని వర్షాలు వచ్చినా ఆ పరిస్థితి లేదు ఇక్కడ. సో అట్లా ఫ్లైఓవర్లు, లేకపోతే మన స్టీల్ బ్రిడ్జ్ తీసుకోండి, సెక్రటేరియట్ వస్తానికే ఎంతో ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు రైన ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అట్లా చెప్పుకుంటూ పోతే 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఎన్నో కొత్త రోడ్లు. ఇప్పుడు ఒక రోడ్డు పోవాలంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రోడ్డు వేస్తే ఆ రోడ్లు ఎంతో అభివృద్ధి చెందినాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ కానీ, మున్సిపాలిటీలో కానీ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అభివృద్ధి ఎక్కడ చేయలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈసారి మెజార్టీ ప్రజలు ఓటేస్తారని చెప్పి నాకు అంటే వెంకటరెడ్డి గారు, సర్పంచ్ ఎలక్షన్స్లో అయితే మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీ పోటీని చూపించుకున్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి బీజేపీకి కొంచెం ఓటింగ్ షేర్ ఎక్కువ అని అంటారు. ఇది మీకు పోటీగా నిలుస్తుంది అనుకోవచ్చా? బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడ ప్రతిపక్ష హోదా కానీ, లేకపోతే ఆ పార్టీకి స్టాండ్ కావాలని ఎక్కడ లేదు. బీజేపీ కాంగ్రెస్కి దోస్తాన్ చేసుకొని వీళ్ళు ఏమన్నా ఒప్పందం చేసుకొని ఒక 2 సీట్లు ఏమైనా సాధిస్తారో తప్ప బీజేపీకి ఏనాడు సొంతంగా ఫైట్ చేసే ఇది శక్తి హైదరాబాద్లో కానీ, లేకపోతే మున్సిపాలిటీలో ఎస్పెషల్లీ అర్బన్లో కానీ కొంచెం ప్రాంతం ప్రభావం చూపించుండొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ముస్లిం ఎక్కడైతే ఎక్కువ ఉన్న పాపులేషన్ ఉందో ఆ ముస్లిం పాపులేషన్ దగ్గర ఆ హిందువుల్ని ఏదో పోలరైజ్ చేసి ఆ ఓట్లు సంపాదించాలి తప్ప ఒక అభివృద్ధి కానీ లేకపోతే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, పట్టణ ప్రగతి నిధులు, కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు మ్యాచింగ్ అంటే తప్ప ఇంకో మున్సిపాలిటీకి ఇంకెక్కడన్నా అడిషనల్గా నిధులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉండి. పోనీ ఫ్లైఓవర్లు, ఉదాహరణకు మా ఉప్పలే తీసుకుందాం, మా అంబర్పేట ఫ్లైఓవరే తీసుకుందాం, మా పిర్జాగూడ నుంచి వెళ్తుంది ఒక ఫ్లైఓవర్.
అది దాదాపు నేను మేయర్ కాకముందు మొదలైంది ఆ ఫ్లైఓవర్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. సో అట్లే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఫ్లైఓవర్ కూడా ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా అది కూడా ఇంతవరకు ఎప్పుడో మొదలుపెట్టి ఇంతవరకు కంప్లీట్ కాలేదు. సో అట్లా వాళ్ళు టేకప్ చేసిన 2-3 పనులే చేయలేకపోయారు. ఇప్పుడు ఏదో మున్సిపాలిటీలలో ఏదో పోలరైజ్ చేస్తే అభివృద్ధి చేయండి, ఏం చేస్తారో చెప్పండి, చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి తప్ప లేకపోతే ఏదో పోలరైజ్ చేసో లేకపోతే హిందూ ముస్లిం అని బూత్ చూపించో ఇంకోలా ఓటు సంపాదించడమే తప్ప వాళ్ళకి ఇంకోటి చేత కాదు. కౌశిక్ గారు మీ అంచనాలు ఏంటి పొరపూర్లో? చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ లో మేము అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచినామని చెప్తా ఉన్నారు. మరి దాని తర్వాత జరిగినటువంటి 24 ఎంపీ ఎలక్షన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఓడిపోయారు, మల్కాయిర్ పార్లమెంట్ ఓడిపోయారు, చేవేళ్ల పార్లమెంట్ ఓడిపోయారు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఓడిపోయారు, జూబ్లీస్ ఎలక్షన్ ఓడిపోయారు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అదే జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కరీంనగర్ తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అది జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఏకంగా 37% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో అది 17% పరిమితమే 20% కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. కంటోన్మెంట్ లో అయితే ఏకంగా 3rd పోయిన పరిస్థితి మనం చూసినాం. మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో 2nd వచ్చింది, భారతీయ జనతా పార్టీ 3rd పోయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏనాడు లేదు బీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2024 వస్తాకే బీఆర్ఎస్ పార్టీ గుండు 37% ఓటు బ్యాంక్ 17% పరిమితమై 7 స్థానాల్లో డిపాయిడ్ కోల్పోయి ఓన్లీ మైబాద్ ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ 2nd వచ్చిందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా గమనించాలి. అదే కాకుండా వారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ మేము ఇంత చేసినాం అంత. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం భారతదేశంలో, ఈ రోజు అది 9వ స్థానాన్ని దిగజారింది. దానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఆనాడు యూపీఏ ప్రభుత్వం మెట్రోని తీసుకొచ్చి ఆగండి సార్ దయచేసి మీరు ఇది ఈటీవీ మీరు దయచేసి మీరు బ్రహ్మాండంగా నెంబర్ 1 స్థానంలో ఉండేది సార్. 10 సంవత్సరాల కాలంలో ఆనాడు భారతదేశంలో మెట్రోలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగజారింది. మీ ఆయనలో 1 కిలోమీటర్ కూడా మీరు మెట్రోను విస్తరించలేదు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జీడిపిలో పట్టణాల నుంచి 63% ఆదాయం వస్తా ఉంది. అదే కాకుండా 35% ప్రజలు పట్టణాల్లో నివసిస్తా ఉన్నారు. 2030 నాటికి 73% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అదే మహానగరాన్ని మెట్రో విస్తరించే ప్రయత్నంలో మెట్రో 2 కావచ్చు, మెట్రో 3 విస్తరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా ఆర్టీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఏ నగరమైనా సుభిక్షంగా ఉండాలంటే ఆ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా ఎంఎంటీఎస్ కావచ్చు, మొత్తం కలిసి 35% మాత్రం ఉన్నది. 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేనట్టయితే ఆ నగరంలో అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటది. 3 గంటల పాటు సీఈఓలు అదేదైతే బెంగళూరులో ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని చెప్పేసి ఏకంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల సీఈఓలు కావచ్చు కంపెనీలే మారుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా హైడ్రాన్ తీసుకొచ్చి చెరువులను, రాక్స్, లేక్స్ కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా ట్రిపుల్ ఆర్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, ఒక పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, హైడ్రా ద్వారా చెరువు, రాక్స్ కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో దాదాపు 200 చెరువులు పాక్షికంగా దాదాపు 40% మాయమైన పరిస్థితి మనం చూసినాం. 60 చెరువులు అయితే కనపడకుండా పోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా కావచ్చు, ప్రపంచ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా మెట్రోని విస్తరించే ప్రయత్నం, అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసి 2000 ఎలక్ట్రికల్ ఆర్టీసీ వెహికల్ కూడా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ చేసి చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ ఒక ప్లానింగ్ తోటి ఔటర్ రింగ్ రోడ్ ప్యూర్ తర్వాత మేడం బ్యాక్ టు ప్రతిధ్వని. ప్రకాష్ రెడ్డి గారు, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి, పొరపోరకు సిద్ధమవుతుంది. మొన్నటి పంచాయతీ ఎన్నికలు తీసేయండి, గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఓట్ షేర్ ఎక్కువ అంటుంటారు. మరి ఆ మాటని ఈసారి ఓట్లలో చూపించగలరా? చూపిస్తామని అనుకుంటున్నాం మేడం, చూపిస్తాం అనుకుంటున్నాం. గతంలో కూడా మేము హైదరాబాద్ లాంటి మహానగరంలో, ఈవెన్ కరీంనగర్, నిజామాబాద్ లాంటి నగరాల్లో కూడా చూపించినాం. గతంలో కూడా మేము చాలా బలహీనంగా ఉన్న రోజులలో కూడా చూపించినాము. కాబట్టి ఈసారి అది ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా పట్టణాలలో, అంటే పట్టణాలంటే ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే చిన్న టౌన్స్ కూడా నిజం చెప్పాలంటే తెలంగాణలో 52% పట్టణాల్లో ఉన్నారు మేడం. ఈ రోజున గ్రామాలలో ఉండేటువంటి జనాభా కంటే పట్టణ జనాభా ఎక్కువైపోయింది తెలంగాణలో. ఒక హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మనం తీసుకుంటే ఈ రోజున 28 అసెంబ్లీ సెగ్మెంట్స్, 28 శాసనసభ నియోజకవర్గాలు ఒక గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇక మిగతా
తెలంగాణ మొత్తాన్ని తీసుకుంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఎట్లా అర్బన్ బాయ్స్ ఎట్లా జరుగుతుంది. అంటే ప్రకాష్ రెడ్డి గారు, లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించిన బీజేపీ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అతి తక్కువ ఓటింగ్ శాతాన్ని సాధిస్తోంది. అంటే దీనిపై అసలు పార్టీలో ఎలాంటి ఆలోచన జరుగుతోంది? మన తర్వాత జరిగిన ఎలక్షన్స్ ఒకటే మేడం, ఇప్పటిదాకా జరిగింది ఒకటి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జూబ్లీస్ అసెంబ్లీ మీకు ఒకవేళ కంటోన్మెంట్ కనుక రికార్డ్ చేస్తే కంటోన్మెంట్ లో మేము సెకండ్ ప్లేస్ లో వచ్చినాం మేడం. పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు అయ్యింది అది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తెక్కడ లేదు. పార్టీలో పార్టీ కార్యకర్తలు పోటీ చేసిన దగ్గర పార్టీ అభిమానులు అనేటువంటి ముద్ర తప్పిస్తే పార్టీ గుర్తెక్కడ లేదు, పార్టీ పేరు మీద ఓటేవడేయలేదు. ఒక దగ్గర ఇద్దరు బీజేపీ వాళ్ళు పోటీ పడ్డ దగ్గర ఉన్నారు, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు పోటీ పడ్డారు, ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడ్డారు. ఎట్లయినా జరుగుతుంది. కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా గీటురాయి కాదు మేడం, ఈ అంటే పార్టీ యొక్క స్ట్రెంత్, పార్టీ యొక్క బలాన్ని నిరూపించడానికి. కాబట్టి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలను మనం గీటురాయిగా తీసుకోవద్దు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో అవుతాయి. పార్టీ గుర్తు అన్నప్పుడు నిజంగా పార్టీ బలాలు బయటికి వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం, మా నమ్మకం కూడా పట్టణ ప్రాంతంలో తప్పకుండా మేము సాధ్యమైన ఎక్కువ, సుమారుగా హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి 150 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు అన్ని కలుపుకుంటే 150 దగ్గర ఉన్నాయి. అన్ని కూడా మేము మెజారిటీ గెలుస్తామని మేము అనుకుంటున్నాం మేడం. రైట్. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అంది కాంగ్రెస్ పార్టీ, కానీ అది జరగలేదు. ఇటు పార్టీ పరంగా ఆ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. మరి మున్సిపల్ పోర్లోనైనా మీ స్టాండ్ ఏంటి? మేడం, సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసినాం. అసెంబ్లీలో 2 సార్లు బిల్లు పాస్ చేశారు. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెనుగున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హైకోర్టులో, సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు కూడా వినిపించినాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి జనగణలో కులగణన చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా జనగణలో కులగణన దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ లో మొన్న 21.39% ప్రభుత్వం అఫీషియల్ గా ఇచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 22% మాత్రం ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ తీసేసిన తర్వాత మిగిలింది మాత్రమే బీసీ దేకేయాలని చెప్పి సుప్రీంకోర్టు నిబంధన ఆధారంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 21.39% లోకల్ బాడీలో ఇచ్చారు. తర్వాత రేపు మున్సిపల్ ఎలక్షన్ లో పార్టీ పరంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% తక్కువ కాకుండా 42% నుంచి 60% లోపిస్తామని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కాకుండా మున్సిపాలిటీలలో ఇప్పుడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా పెరగబోతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీలో 34% ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఏదైతే లోకల్ బాడీలలో సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో 23% ఇచ్చినట్టుగానే మున్సిపాలిటీలో కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 34% వరకు, అంటే ఎస్సీ ఎస్టీలు కొంత పట్టణాల్లో తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ తీసేసిన తర్వాత 50% లోపు ఉన్నటువంటి మిగతా రిజర్వేషన్ కూడా బీసీలకు సంబంధించి 33 నుంచి 34% ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా మిగతా రిజర్వేషన్లను కూడా పార్టీ పరంగా ఖచ్చితంగా 42% నుంచి 60% వరకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చడం, అదే కాకుండా హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదన నింపించడం, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచే అంశంలో కాంగ్రెస్ పార్టీ వెనకకపోదు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రాష్ట్రపతి గారు ఆ బిల్లులు ఆమోదిస్తలేరు. అదే కాకుండా అమిత్ షా గారు జార్ఖండ్ లో 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా వారు మాట ఇచ్చారు. ఆ మాట నింపుకునే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతలేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుతానంటే మాత్రం భారతీయ జనతా పార్టీ అడ్డుతాగుతా ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడ మోహన్ యాదవ్ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి కూడా ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన అంశం విషయంలో మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించి పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, వెంకటరెడ్డి గారు, కొంతకాలంగా వెంటాడుతున్న కేసులు బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారనున్నాయంటారా? అంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఈ నోటీసులు, అరెస్టులు అంటూ కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలంటారు? అమ్మా, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ అమ్మ. ఇట్లాంటి 100 కేసులు చూసిర్రు నాయకులు. ఇవన్నీ పెద్ద కేసులు లెక్క కాదు, లేకపోతే ఎక్కేది అయ్యేది కాదు. కానీ మిత్రులు చెప్పినట్టుగా రిజర్వేషన్లు తీసుకుంటే బీసీ రిజర్వేషన్ మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిర్రు. ఏమని? అసెంబ్లీలో ఈసారి చర్చ పెడతా 42% రిజర్వేషన్ల కోసం అని. అంటే ఎవరిని మభ్య పెడుతున్నట్టు, ఎవరిని చేస్తున్నట్టు. మళ్ళీ పక్కనేమో మిత్రులేమో చెప్తున్నారు ఈసారి మేము మళ్ళీ పార్టీ పరంగా ఇస్తామని. అసలు పార్టీ పరంగా ఇచ్చినా లేకపోతే ఇచ్చినా, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన తీసారండి? ఎస్సీలు లేని దగ్గర మీకు ఊరికి ఒక ఎస్సీ ఓటు ఉంటుంది, అక్కడ ఎస్సీ రిజర్వేషన్ చేశారు. ఎస్టీలు ఉండనే ఉండరు, అక్కడ ఎస్టీలు రిజర్వ్ చేశారు.
అసలు అక్కడ జనరల్ ఓటర్లు తక్కువ ఉన్న దగ్గర బీసీ రిజర్వేషన్ చేశారు, బీసీ ఓటర్లు తక్కువ ఉన్న దగ్గర జనరల్ ఓటర్లు చేశారు. అసలు ఏ ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు అసలు అంటే ఎలక్షన్ కమిషన్కి మీరు ఎట్లా సబ్మిట్ చేశారో మాకు అర్థం కాదు. 2019 చట్టంలో, మున్సిపల్ యాక్ట్ చట్టంలో కేసీఆర్ గారు చాలా చక్కగా ఒక సైంటిఫిక్ మెథడ్లో వేశారు. ముందు ఎస్టీ పాపులేషన్ ఎక్కడైతుందో, ఎస్టీ పాపులేషన్ హైయెస్ట్ ఉన్న దగ్గర వాటిని ముందు ఎస్టీ వార్డులు గానో, లేకపోతే ఎస్టీ గ్రామ పంచాయతీలు గానో, లేకపోతే ఎస్టీ మున్సిపాలిటీలు గానో చేశారు. దాని తర్వాత ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఎక్కుంటే దాన్ని ఎస్సీ రిజర్వేషన్గా చేశారు. తర్వాత బీసీ రిజర్వేషన్, ఇవన్నీ పోను మిగిలిన 50% జనరల్ చేశారు. సో అట్లా ఎక్కడ వాళ్ళకి అక్కడ ప్రాతినిధ్యం దొరుకుతుంది, ఎక్కడ పాపులేషన్కి అక్కడ ఉంటుంది. కాబట్టి అది జరుగుతుంది తప్ప ఇప్పుడు రేపు మున్సిపాలిటీలో మళ్ళీ ఎట్లా చేస్తారో తెలియదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఎస్టీ లేని దగ్గర తీసుకొచ్చి ఎస్టీ రిజర్వేషన్ చేస్తే అక్కడ అభ్యర్థులే దొరకరు, అక్కడ జనరల్ బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ తీసుకొస్తే ఎట్లా? సో ఇది కాదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఒకటి పెట్టుకోండి, ఆ సైంటిఫిక్ అప్రోచ్ ప్రకారం చేయండి. ఇంకోటి, మీరు రిజర్వేషన్లు గతంలో మేమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రిజర్వేషన్లు ఎట్లా ఉన్నా కూడా 50% కన్నా ఎక్కువ బీసీలకు రిజర్వేషన్లు మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు తీసుకుని 140 మున్సిపాలిటీ ఒకసారి తీయండి. మేము గెలిచిన వాటిల్లో 50% కన్నా పైన బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన అన్నాడు కేసీఆర్ గారు. మా దగ్గర జనరల్ వచ్చినాయి కూడా ఖచ్చితంగా బీసీ చేయాలని చెప్పి బీసీ చేశారు. సో ఇది. తర్వాత ఈ కేసుల విషయానికి వస్తే, మీరు కేసులు అంటారా, ఈ కేసులకు ఏనాడు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, ఏనాడు బీఆర్ఎస్ పార్టీ చేశారు. మా మీద కూడా కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇట్లా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. పెట్టుకోండి, కేసులు అనేది లెక్క కాదు, ఇది కాదు. కేసులను ఎట్లా సాల్వ్ చేసుకోవాలనో, ఎట్లా మేము అడ్వకేట్లు పెట్టుకోవాలనో, కోర్టుల మీద, చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి కోర్టు చట్టాల పరిధిలో వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, వాటిని తీసుకొని వస్తాం. ఇంకొకటి, ఏదో దాన్ని ఒక అంటే ఎలక్షన్ ముందు వరకు ఏం కేసులు గుర్తురావు. ఎలక్షన్ లేనప్పుడు కేసులు ఉండవు, లేకపోతే ఎలక్షన్ లేనప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉండదు, ఎలక్షన్ లేనప్పుడు ఇంకేదో ఉండదు. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓ సిట్టు దర్యాప్తు వస్తుంది, ఆ సిట్టు ఏదో చేస్తుంది. ఎలక్షన్ లేనప్పుడు మాత్రమే ఏమంటారు, కార్ రేసింగ్ వస్తుంది. మీ ఫుట్బాల్ ఎవరినంటే ఆడారండి? 10 కోట్ల నిధులు సింగరేణి నుంచి తీసుకున్నారు, సిఎస్ఆర్ ఫండ్స్. పాపం వల్ల అక్కడ పిల్లల కోసము, అక్కడ మంచినీటి సౌకర్యం కోసం, అక్కడ లేబర్ క్వార్టర్స్ కోసం వినియోగించిన పైసలు ఫుట్బాల్ ఆడడానికేమో ఏమంటారు, పాపం ఆయన ఫుట్బాల్ ఆడను కూడా ఆడలే, ఏదో 2 మనం ఆడుతాం ఇటుపక్క అటుపక్క బంతాట, అట్లా బంతాట ఆడే సందర్భంలో తీసుకొచ్చిరు. సో నేనేమంటున్నా అంటే, ఈ కేసులు అనేవి ఉండయి. కేసులు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు గుర్తొస్తాయి అంటే, ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో, కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీ ఉన్నా కూడా అది అట్లానే చేస్తుంది కదా. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా దాని అమలు జరగాలి అంటే మాకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉండాలి, ఆ నిధులు తెచ్చుకోవడానికి ఉండట్లేదు అని కాంగ్రెస్ అంటోంది. ఇందాక కౌశిక్ రెడ్డి గారు అంటారు మాకు అపాయింట్మెంటే ఇవ్వట్లేదని. ఎందుకు ఆ జాప్యం జరుగుతుంది? మేడం, ఇది మీరు అడిగిన ప్రశ్న తప్పు మేడం. కేంద్రం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నికల కోసం మీరు వాగ్దానం చేశారు. మీరు ఎన్నికల కోసం వాగ్దానం చేసి కేంద్రం ఇవ్వాలంటారేంది? అసలు ఆ ప్రశ్న ఎక్కడ వస్తుంది? మీ ఎన్నికల వాగ్దానాలను మీరు నిలుపుకోవాలి. కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటుంది. అసెంబ్లీలో మాకు మెజార్టీ వచ్చింది, మేము ప్రభుత్వం ఫామ్ చేసామా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా? అందుకోసం మీరు అది స్పష్టత ఉండాలి. గ్రామ పంచాయతీలు వేరు, మున్సిపాలిటీలు వేరు, రాష్ట్ర శాసనసభ వేరు, భారత పార్లమెంట్ వేరు. మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరు మీద 13 వాగ్దానాలు చేసి, 13 వాగ్దానాలతో పాటు 63 అనుబంధ వాగ్దానాలు చేసి 100 రోజుల టైం పెట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచి కేంద్రం ఇస్తలేదు కాబట్టి మేము ఇస్తాం. మరి కేంద్రం మీ వాగ్దానాలు కేంద్రానికి ఏ సంబంధం? కేంద్రం ఏ వాగ్దానం అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారం రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికే కాదు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు నిధులు ఆ విధంగానే వస్తాయి. కేంద్రం మీద అన్ని విషయాలు పడేసి తమిచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా మేడం, మీరు రైతులకు ఇచ్చిన హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలు, మీరు యువతకి ఇచ్చిన హామీలు, దీంతో పాటు మీకు దురదృష్టకరమైన విషయం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా, ఉద్యోగులకు మేనిఫెస్టో చూపిస్తా, 3 గ్యారంటీలు, 3 డిఏలు ఉన్నాయి, అవి ఇస్తామన్నారు. ఇప్పుడు 3కు 3 6 పెరిగినాయి. ఈ 6 ఒక డిఏ ఇవ్వలేదు. పెన్షనర్స్ కు పెన్షన్ బెనిఫిట్స్ కూడా వాళ్ళ చట్టబద్ధంగా హక్కు వాళ్ళది. పెన్షనర్స్ కి ఒక ఏమంటారు, వాళ్ళ చట్టబద్ధంగా వచ్చేటువంటి గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఏవైనా కూడా పిఎఫ్ డబ్బులు కూడా సకాలంలో అందించలేక 2 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు ఉంటారు మేడం. అందుకోసం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉద్యోగులకు అదొకటే కాదు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని
అసమర్థ స్థాయికి అసమర్థానికి ఇంతకంటే దారుణమైన పరిస్థితి నేను అనుకుంటున్నా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదు మేడం, ఏ రాష్ట్రంలో కూడా లేదు. కనీసం ఉద్యోగులకు 6 డిఏలు మీరిచ్చిన వాగ్దానమే, ఆ డిఏలు పూర్తి చేస్తాం, ఇంకా పాత రిటైర్మెంట్ ఉంటుంది, కొత్త ఓపీసీ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, న్యూ పెన్షన్ సిస్టమ్, ఇవన్నీ ఈ వాగ్దానం లోపలికి పోతలేను. ఉద్యోగస్తుల ఆరోగ్య పథకం గురించి పోతలేను. మీరు ఇస్తామన్న 3 డిఏలలో ఇంకా 3 డిఏలు యాడ్ అయినాయి తప్పిస్తే ఒక కనీసం పిఆర్సీ గురించి మాటే లేదు, ఊసే లేదు. కాబట్టి మీరు పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఉంటారు, మాకు ఓటేస్తారన్న విశ్వాసం ఉంది మేడం. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇప్పుడున్నటువంటి ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు పోవాలని ప్రాతిపదిక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఏ లేదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే ప్రాతిపదిక నిర్ణయించింది. ఆ ప్రాతిపదిక ప్రకారం ఇక్కడికి నిధులు వస్తాయి. మీరు ఇది కాలేదు, మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా ఇప్పుడు కేంద్ర చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, అందులో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. పోతున్నారా? రోజు పోయి రోజు అడుగుతున్నారా? మా మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఎన్నిసార్లు అడిగాడు. అడగటం పక్కన పెట్టి మోడీ గారి మీద అక్రమ కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం కదా, అయినప్పటికీ కూడా మోడీ గారు గుజరాత్ ఏ విధంగా డెవలప్ చేశారో మన రికార్డు చూసినాం కదా. కాబట్టి ఇతరుల మీద బురద తల్లి మేము రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు మీ అసెంబ్లీ ఎలక్షన్స్ లోకి ఇచ్చినాయి, మీ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఇచ్చిన వాగ్దానాలు నేను మాట్లాడతలే. మీరు శాసనసభ ఎన్నికలలో మీరిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానిదే. కాబట్టి నిలుపుకోలేకపోతే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకంగా ఓటేస్తారు. జరగబోతుంది కూడా అదే. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయం కూడా చాలా హాట్ టాపిక్ గా ఉంది. కేవలం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలే కేంద్రంగా ఈ విలీనం, వార్డుల పునర్విభజన చేశారు అన్న విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? మేడం, ప్రధానంగా హైదరాబాద్ మహానగరము విస్తరిస్తా ఉంది. దానిలో భాగంగా మహానగరంలో ఇప్పటికే 1,60,00,000 జనాభా దగ్గర పడతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా 300 డివిజన్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి 53,333 మంది జనాభాకు అంటే 66% అంటే 2/3 వంతు అంటే 35,555 వార్డు ఉండే కదా, 10% అటు ఇటు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ సంబంధించిన యాక్ట్ సవరించి ఏదైతే మున్సిపల్ యాక్ట్ 1955 కావచ్చు, 2007లో తీసుకొచ్చినటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ కావచ్చు, దానిలో గతంలో 2007లోనే 13 మున్సిపాలిటీలు ఆనాడు మెర్జ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు మొదటిసారి అంటే గ్రేటర్ హైదరాబాద్ విస్తరించే ప్రయత్నంలో భాగంగా 300 వార్డులకు పెంచడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కమిషనరేట్లు కూడా, మీరు పోలీస్ కమిషనరేట్లు కూడా కొత్తగా న్యూ సిటీ సంబంధించి ఫోర్త్ సిటీ కమిషనరేట్ కావచ్చు, రాచకొండ ప్లేస్ లో మల్కాయి కమిషనరేట్ కావచ్చు, అదే కాకుండా ఇంతకుముందు సైబరాబాద్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, దాన్ని కూడా డివైడ్ చేస్తూ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ 6 జోన్లు ఉంటే 12 జోన్లు చేశారు, 30 సర్కిల్ ఉంటే 60 సర్కిల్ చేశారు, 150 కార్పొరేట్ ఉంటే 300 కార్పొరేట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మెర్జ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కార్పొరేటర్కు గతంలో 3,000 ఓట్లు మాత్రమే ఉంచి ప్రధానంగా 26 మంది కార్పొరేటర్లు ఉండి పిర్జాదగూడ కావచ్చు, బోడుపల్లి కావచ్చు, జవహర్నగర్ కావచ్చు, నిజాంపేట కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ కావచ్చు, బడంగపేట కావచ్చు, అదే మీర్పేట కావచ్చు, అదే బండ్లగూడ జాగిరి కావచ్చు, ఇవన్నీ కూడా చిన్న కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ప్రధానంగా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, ఖచ్చితంగా ప్రజలకు డీసెంట్రలైజేషన్ చేయాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా 3 లేదా 4 కార్పొరేషన్ చేసే దిశగా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగా అదే కాకుండా మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కూడా దాన్ని కూడా జోన్లుగా విభజించే ప్రయత్నం, అదే కాకుండా జిఎస్టీ సంబంధించినటువంటి కమిషనరేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం, అదే కాకుండా విద్యుత్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా 4 విభాగాలుగా విభజించే ప్రయత్నం, ఈ కమిషనరేట్ పరిధిలోనే ఇవన్నీ కూడా విస్తరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా యాదాద్రికి సంబంధించి గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో వచ్చేది, అది జిల్లా కాబట్టి యాదాద్రికి సంబంధించి కూడా నిన్ననే ఎస్పీ గారిని అక్కడ ఆ జిల్లా కూడా ఎస్పీని నియమించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి హైదరాబాద్ నగరం అనేది రోజు రోజుకు విస్తరిస్తా ఉంది. ఇప్పటికే 35% మంది ప్రజలు, దాదాపు 35% నుంచి 45% మంది ప్రజలు హైదరాబాద్ నగరంలో ఉంటారు. కాబట్టి వీళ్ళకి మెరుగైనటువంటి వసతులు కల్పించారంటే ఖచ్చితంగా పకడ్బందీతో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా RRR కావచ్చు, RRR రైల్ రింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు కావచ్చు, అదే అండర్ గ్రౌండ్ కేబులింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా వరదల సమయంలో కావచ్చు, వర్షాల సమయంలో
అదేవిధంగా ఇల్లు మునిగిపోకుండా ఒక పకడ్బందీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొచ్చే అద్భుతాలు క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అనేది ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా, మహానగరాలతో పోటీపడే విధంగా ఆ స్థాయిలో సౌకర్యాలు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా జీడీపీలో ఇప్పటికే 65% హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తా ఉంది. కాబట్టి అది భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది. 30% ఉన్నటువంటి ప్రజలు భవిష్యత్తులో అది 50% కూడా దాటే అవకాశం. కాబట్టి ఇప్పటికే అదేవిధంగా తెలంగాణలో 50% మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ కూడా లేవు. కాబట్టి పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నంలో ప్యూరు రేర్ అని చెప్పేసి 3 విభాగాలు విభజించుకొని 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే సార్. వెంకటరెడ్డి గారు, హైదరాబాద్ విషయంలో మేము ఏం చేసినా కూడా ఏది కూడా అది వాళ్ళు చేసే కొత్తది కాదు, బీఆర్ఎస్ నాటి ప్రతిపాదనలు కొనసాగింపే అని కాంగ్రెస్ మాటతో మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా నేను ఏమంటా అంటే గత 10 సంవత్సరాలుగా హైదరాబాదు ఎక్కడ ఉండే ఎట్లా అయిపోయింది. ఈరోజు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్ని చూసి ఇది మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఏమంటారు ఇతర దేశాల్లో ఉన్నామా అనే సెలబ్రిటీలు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రశంసించడం జరిగింది. దాంతోపాటు అంటే ఒక పాలసీ ఉండాలండి. ఏ రాష్ట్రమైనా లేకపోతే ఏ పట్టణమైనా అభివృద్ధి చెందాలంటే కొన్ని ఇవ్వాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఒకటే రోజు దాదాపు 18 జీవోలు ఇచ్చినారు. ఏమంటారు నాలా ఛార్జెస్ తీసేసినారు, హైరైజ్కి ఇంపాక్ట్ ఫీజు తీసేసినారు. అట్లా ఈరోజు హైదరాబాద్లో బ్రహ్మాండంగా 50 అంతస్తులు 100 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. మీరు అన్నట్టుగా ఎస్ఎన్డిపి కానీ ఎస్ఆర్డిపి కానీ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినారు. మూసీ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చి మూసీ బ్యూటిఫికేషన్ కోసము, మూసీ బ్యూటిఫికేషన్ అంటే గడ్డి పెడితేనో లేకపోతే అక్కడ చేస్తేనో కాదండి, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కాదండి. మూసీ బ్యూటిఫికేషన్కి మేము గత 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన ప్రణాళిక తీసుకొచ్చినాం. మూసీలో ఎప్పుడో మన సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డు ఇచ్చింది కదా. మూసీలో హైదరాబాద్ నుంచి వచ్చే మురుగునీరంతా ఎస్టీపీల ద్వారా సీవరేజ్ ట్రీట్మెంట్ల ద్వారా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసిన ప్రణాళికలు ఆ రోజు చేసిన చాలా ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. మిగతా ఎస్టీపీలు కూడా కంప్లీట్ చేస్తే ఈరోజు మూసీ సుందరీకరణలో భాగంగా ఇంకేం చేయాల్సిన పని లేదు. మంచి బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీరు మూసీలో కలుస్తుంది. అక్కడ కింద రైతాంగం నల్గొండ జిల్లా కానీ మిగతా జిల్లాల రైతాంగానికి బ్రహ్మాండంగా ఏదైతే సాగునీటికి ఉంటుందో ఆ సాగునీటి స్వచ్ఛమైన నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాల్లో మీకు అధికారం ఇచ్చినారు. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రణాళిక అయినా సరే మీరు చెప్పినారు. వాటర్ వర్క్స్ ఆల్రెడీ 800 కోట్లు మిషన్ భగీరథ కింద ఫస్ట్ ఫేజ్లో, 1200 కోట్లు మిషన్ భగీరథ సెకండ్ ఫేజ్లో తీసుకొచ్చి మా ప్రాంతమే తీసుకుంటే 40 లక్షల లీటర్ల కెపాసిటీ ఉంది. అలా 40 లక్షలు ప్లస్ 1,20,00,000 అంటే 3 రెట్లు 4 రెట్లు నెక్స్ట్ 20 ఇయర్స్కి వీళ్ళు ఏమి వాటర్ వర్క్ సంబంధించింది ఏం అవసరం లేదండి. ఉన్న రిజర్వాయర్లకి ఉన్న పైప్ లైన్లకి ఇంత పొక్క కొట్టుకొని మళ్ళీ నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. అంత బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాటర్కి అవుటర్ ఒక గ్రిడ్ ఏర్పాటు చేసినారు. ఇటు కృష్ణా నీళ్ళ, ఇటు గోదావరి నీళ్ళ, ఇటు మంజరా నీళ్ళ, ఇటు గండిపేట నీళ్ళ అనేది తెలియని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు. దాంతోపాటుగా పవరు చెప్పినారు చాలాసార్లు. న్యూయార్క్లో అయినా పవర్ పోతుంది కానీ హైదరాబాద్లో పవర్ పోయే అంటే గ్రిడ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సే లేదు. సదరన్ గ్రిడ్, నార్థన్ గ్రిడ్ ఎక్కడ గ్రిడ్ ఫెయిల్ అయినా కూడా హైదరాబాద్ చుట్టుముట్టుండే గ్రిడ్ ఏ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇవాళ పవర్ పోని పరిస్థితి ఉంది. సో దాన్ని మీరు మెయింటైన్ చేస్తే చాలు, దాన్ని పెద్దగా చేయాల్సిన పని లేదు. అట్లా మూసీలో ఆల్రెడీ ప్రణాళికలు చేశారు. 14 బ్రిడ్జ్లకు అమ్మా విలీన విషయం వస్తా. 14 బ్రిడ్జ్లు మూసి పైన ఆ రోజు కేటీఆర్ గారు బడ్జెట్ శాంక్షన్ చేసి ఇన్ని చేస్తే ఒక్క బ్రిడ్జిని కూడా అంటే స్టార్ట్ చేయకుండా ఆ బ్రిడ్జ్లన్నీ మంచి బ్యూటిఫుల్గా ఏమంటారు వరల్డ్ ఆర్కిటెక్ట్స్ తోటి చేసిన ఆ బ్రిడ్జిని మొదలు పెట్టకుండా ఇంకా వాటిని అట్లా 2 సంవత్సరాలు టైం పాస్ చేసి ఆ టెండర్లు క్యాన్సిల్ చేసినారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్కి ఈరోజు విశ్వనగరంగా అభివృద్ధి చెందిందంటే అది బౌండరీలు మాస్తే కాదండి. ఉన్న హైదరాబాద్ని అంటే 650 కిలోమీటర్ల హైదరాబాద్ని 2000 కిలోమీటర్లు విస్తరిస్తే హైదరాబాద్ విశ్వనగరం కాదండి. దాంట్లో ఉండి బెస్ట్ లివబుల్ సిటీ అవార్డు ఎప్పుడో వచ్చింది. క్రైమ్ రేట్ తీసుకోండి. క్రైమ్ రేటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గణనీయంగా క్రైమ్ రేట్ని తగ్గించగలిగినాం. ఇప్పుడు చూస్తున్నాం నిన్న మొన్న పాపం కమిషనర్లు సైబరాబాదు లేకపోతే రాచకొండ కమిషనర్లు వాళ్ళు రిపోర్టులు పాపం ఏం చదవాలని అర్థం కాక ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో హైదరాబాద్లో చూస్తున్నారు. సో అట్లా ప్రణాళికలే కాదు, ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా. హైదరాబాద్కి మనము ఈ 2 సంవత్సరాల్లో ఇంకా ప్లానింగ్ కుదరలేదు. కనీసం మూసీని పట్టుకున్నారు, ఆ మూసీని కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. కనీసం ఒక తట్ట మట్టి తీసింది లేదు, లేకపోతే ఏమైనా చేసింది. హైదరాబాద్కి ఒక కొత్త రోడ్డు వేసింది లేదు. దీంతో పాటుగా ఇప్పుడున్న శివారు మున్సిపాలిటీలో కేసీఆర్ గారి విజన్ తెలంగాణ కోసం బ్రహ్మాండం పోరాటం చేసిందే చిన్న రాష్ట్రాల అభివృద్ధి జరుగుతాయని చెప్పి. మన అస్తిత్వం ఏందో మనకు తెలుస్తుంది, మన ప్రాంతం అవసరాలు ఏందో మనకు తెలుస్తాయి. కాబట్టి చిన్న రాష్ట్రాల కోసం కొట్లాడుతుంది. దాంతో భాగంగా చిన్న జిల్లాలు చేశారు, చిన్న మున్సిపాలిటీలు చేశారు, చిన్న మండలాలు చేశారు. చిన్న మున్సిపాలిటీలు చేస్తే ఎంత బెస్ట్ అయిందండి.
ఇప్పుడు 40,000 కార్పొరేటర్కి 50,000 కార్పొరేటర్ ఎవరికి సేవ చేస్తారండి ఆయన? లేకపోతే ఇప్పుడు దాదాపుగా 2 లక్షల ఓట్లున్న మున్సిపాలిటీలో కమిషనర్ ఎంతవరకు చేస్తారు? శానిటేషన్ పొద్దున పోయి కమిషనర్ శానిటేషన్ చేస్తే ఎన్ని డివిజన్లు తిరుగుతాడు, ఎంత ఏరియా తిరుగుతాడు, ఏం చేస్తాడు ఆయన? సో ఇది కాదండి, ఇది కాదు చేయాల్సింది. హైదరాబాద్ని కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టుముట్టుండే వాళ్ళకు చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా అయితే హైదరాబాద్ ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఏరియా, మొన్నటి వరకు ఉన్న జిహెచ్ఎంసీ అది ఆల్రెడీ డెవలప్ అయింది. మిగతా ప్రెజర్ అంతా ఉండేది శివారు మున్సిపాలిటీలకు. దాదాపుగా 1600 కిలోమీటర్లు శివారు మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు. వాటిల్లో ఇబ్బంది ఉంది. అందుకనే వాటికి పట్టణ ప్రగతికి నిధులు ఇచ్చినారు, ఎస్ఎన్డిపికి నిధులు ఇచ్చినారు, వాటర్కి నిధులు ఇచ్చినారు. హెచ్ఎండిఏ ఉందండి, హెచ్ఎండిఏ ఏం చేస్తుంది ఇప్పటివరకు? హెచ్ఎండిఏ లేక్స్ బ్యూటిఫికేషన్ కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఏదైతే మేజర్ మున్సిపాలిటీలు చేసుకోలేని పనులు ఉన్నాయో హెచ్ఎండిఏ నిధుల నుంచి ప్రభుత్వం కేటాయించి చేస్తున్నారు. ఇంతవరకు మన ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏని రివ్యూ చేసిన లేదు, లేకపోతే మున్సిపాలిటీలను రివ్యూ చేసింది లేదు, 141 మున్సిపాలిటీ ఏం చేసింది లేదు. ఒకటి ఏంటంటే ఇదొకటి బౌండరీలు మార్చాలా, ఏదో గొప్పగా చేస్తామని చెప్పి ఒక ప్రొజెక్ట్ చేసుకోవడం తప్ప అంతకన్నా ఏం లేదు. ఇంకా కూడా ఒక సలహా ఇస్తున్నా ఏంటంటే, ఇప్పుడు కూడా కనీసము ఇప్పుడు ఎవరన్నా 3 కార్పొరేషన్లో 4 కార్పొరేషన్లో చేస్తామని చెప్పి లీకులు ఇస్తున్నారు. 3 కార్పొరేషన్లు చేస్తే ఆ 3 కార్పొరేషన్ ఎన్ని డివిజన్లు వస్తే ఆ ఒక్కడి వరకు చేయండి. 1 నుంచి 300 డివిజన్లు హైదరాబాద్ మొత్తం చేయాల్సిన అవసరం ఏముందండి? ఇంకోటి కూడా చెప్తా, శివారు మున్సిపాలిటీలో ఏమో 60,000 70,000 ఓట్ల జనాభా ఉంటుంది. టోటల్ కంప్లీట్ అయిన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఏమో ఏమంటే 20,000 30,000 ఓట్లకే ఒక డివిజన్ ఉంటుంది. ఏ శాస్త్రీయత ప్రకారంగా మీరు డివిజన్లు చేసిరు అనేది మేము ప్రధానమైన అడుగుతున్నాం. ఎందుకంటే ఒక 10 స్క్వేర్ కిలోమీటర్లు 20 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న డివిజన్ కూడా ఈరోజు ఏమంటారు ఒక డివిజన్ చేశారు. వాళ్ళకు ఆ కార్పొరేటర్ ఎక్కడ సర్వ్ చేయాలండి? ఇప్పుడు 150 ఉన్నాయేమో 247 650 కిలోమీటర్లు వేసినారు. 1600 కిలోమీటర్ల ఏరియాలో ఉన్న ఏరియా మొత్తాన్ని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న మొత్తాన్ని తీసుకొచ్చి 53 కార్పొరేటర్లు తీసి ఎవరు చేసాలనుకుంటున్నారు? 598 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరు బట్టి కొట్టరు. పాపం నిన్న మొన్న మిమ్మల్ని నమ్ముకొని కూడా కొద్దిమంది మా దగ్గర మీ దాంట్లో చేరిరు, వాళ్ళ ఫోటో కూడా కొట్టిరు. ఎట్ ద సేమ్ టైం ప్రజలకి సరే రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు పోతాం ఏదైనా అవుతుంది, ప్రజలకు మెయిన్గా అసలు ఏం జరుగుతుంది? ఒక మోరీ పొంగితే ఎవరికి ఫోన్ చేసి చెప్పాలా? లేకపోతే ఒక రోడ్డు ఆ గల్లీ రోడ్డు కావాలంటే ఎవరిని అడగాలా? లేకపోతే వాళ్ళ ఇంట్లో స్ట్రీట్ లైట్, వాళ్ళ ఇంటి ముందు స్ట్రీట్ లైట్ రాకపోతే ఎవరు బాధ్యులు? జిహెచ్ఎంసీ కమిషనర్ వచ్చి చేస్తాడా? ఎవరు వచ్చి చేస్తారండి? లేకపోతే మేయర్ వచ్చి చేస్తాడా? మేయర్ ఎంతమంది? మేయర్కు కనీసం కార్పొరేటర్ల పేరు తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు సరిపోలేవు ఉన్న మేయర్కి. రేపు 300 మంది పేర్లు ఏడా తెలుసుకుంటున్నా మేయర్? నాకు అర్థం కాదు. సో ఇదే అండి నేనేమంటున్నా అంటే, నిన్న మొన్న చూస్తున్న పేపర్లో ఏమన్నా కావాలి అంటే ఫండ్స్ కావాలంటే పోయి కమిషనర్ కలుస్తున్నారు కార్పొరేటర్లో. ఇదేం దౌర్భాగ్యం అండి? మేయర్ ఉన్నది దేనికి, లేకపోతే కౌన్సిల్ ఉన్నది దేనికి? జిహెచ్ఎంసీ చట్టం వేరండి, మున్సిపల్ చట్టం వేరు. ఒక్క నిమిషం, జిహెచ్ఎంసీ చట్టంలో స్టాండింగ్ కౌన్సిలే బడ్జెట్ అప్రూవ్ చేస్తారు. నిన్న మనం చూసినాం, మనం 11,000 కోట్లు చేశాం. అదే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కౌన్సిలే ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో, ప్రజల కష్టాలు నష్టాలు అవసరాలు తెలుస్తాయో వాళ్ళే తీర్మానం చేస్తారు అక్కడ, కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ. జిహెచ్ఎంసీలో ఏమవుతుందండి? జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ 10 మంది ఆఫీసర్లు కూర్చుంటారు, 10 మంది స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు కూర్చొని ఫండ్ అలొకేట్ చేస్తారు. అయినా నిన్న బడ్జెట్ తీసుకుంటే ఓన్లీ శివారు మున్సిపాలిటీలో 2200 రెవెన్యూ వస్తే, మొత్తం 22,000 కోట్ల రెవెన్యూ వస్తే ఇక్కడ ఓన్లీ వాళ్ళు కేటాయించింది ఓన్లీ 400 కోట్ల అండి శివారు మున్సిపాలిటీలకు. 27 మున్సిపాలిటీలకు 400 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. మరి ఇదెక్కడి సమన్యాయము ఏంటి? అంటే బయట ఉన్న మున్సిపాలిటీల రెవెన్యూ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపాలనుకున్నారా? జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ చూసి బయట వేయాలనుకుంటున్నారు? ఒకసారి స్పష్టత ఇస్తే బాగుంటుంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అంటే మేం చేసామని కొట్టుకుంటారు. కానీ బీజేపీకి నేరుగా సంధించే ప్రశ్న ఇద్దరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి అని, అంటే పట్టణాలకి మీరేం చేశారని చెప్పి ఓట్లు అడిగేందుకు వెళ్తారు అంటున్నారు. ఏం చెప్తారు మేడం? వాళ్ళు ఎందుకు ఏమని అడుగుతారు? వాళ్ళు మేము ఇచ్చిన వాగ్దానం ఇచ్చినాము, మేము గెలిచినాము, కానీ మేము చేయలేదు చెప్పుకుంటారా? వాళ్ళు మేము అధికారంలోకి రాలేదు, మేము అధికారం రాలేదనేది మా వాస్తవమైన పరిస్థితి కదా. టీఆర్ఎస్ మేయర్ ఉన్నాడు కదా గతంలో, మొన్నటిదాకా కాంగ్రెస్ మేయర్ ఉన్నారు కదా, ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ మేయరే కదా ఉన్నది. వాళ్ళు ఏం చేయలేదో ప్రజలకు చెప్తాం మేడం. మేము ఏం చేయగలుగుతామో ముందు చెప్తాం. మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో చెప్తాం. ఇప్పటిదాకా అధికారంలోకి రాలేదు కాబట్టి దాని గురించి మీరు అడిగిన ప్రశ్న అది తలెత్తదు. మేము అధికారంలోకి రాలేదు. ఢిల్లీలో బీజేపీ అంటారా? అంటే రావాలి అంటే బీజేపీకి మద్దతుగా నిలవాలి కదా, చేసిన చోట ఎందుకు నిలవట్లేదు అంటారు? ఎవరు నిలవట్లేదు? నేను అదే అంటున్నా, ఏ రాష్ట్రంలో ఇప్పుడు త్రివేంద్రంలో ఎవరు నిలిచినారు? కమ్యూనిస్ట్ పార్టీ కొట్టుకొని
ఢిల్లీలో ఇప్పటిదాకా బీజేపీ ఓడిపోయిందా, లేదా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓడిపోయిందా? మీరు ఈవెన్ బెంగళూరులో కూడా ఓడిపోలేదు మేడం. అందుకోసం అర్బన్ పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీని ఆదరిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కూడా బీజేపీగా 48 కార్పొరేటర్లు మేము గెలిచినాం మేడం, అవుట్ ఆఫ్ 150. మిగతా అంతా టీఆర్ఎస్ ఎంఐఎం మలాఖత్ అయిన తర్వాత గెలిచినటువంటి సీట్లు అవి. కాబట్టి మీకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి పరిణామాలను మేము ప్రజలకు చెప్తాం. అదే మాకు బలం. ప్రజలకు ఇద్దరు కలిసి చేసినటువంటి దుర్మార్గం గత 40-50 సంవత్సరాలుగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది పెద్దలు మాట్లాడుతుంటే. నేను హైదరాబాద్ నగరంలో నా వయసులో నా స్కూలింగ్ హైదరాబాద్ జరిగింది మేడం. నా 13 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా. నేను అది మలక్పేటలో ఉంటున్నా. ఒక్క పర్సెంట్ అదే మురికి నీళ్లు, అవే డ్రైనేజ్, అవే వాటర్, అవే ఇండ్లు, ఏమన్నా 1% మారిందా 50 సంవత్సరాలుగా? నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడో 86లో మొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే అప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం ములాఖాతు, 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ టీడీపీ ములాఖాతు, ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఎంఐఎం ములాఖాతు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎంఐఎం టీఆర్ఎస్ ములాఖాతు. ఈ హైదరాబాద్ నగరానికి పట్టిన శని, హైదరాబాద్ నగరానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు ఎంఐఎం పార్టీ. దాని అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీ. ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీకి అండగా దండగా నిలబడుతున్న 2 దుర్మార్గపు రాజకీయ పార్టీలు హైదరాబాద్ నగరంలో నేను అంటున్నా. నేను డైరెక్ట్ గా అంటున్నా మేడం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ఉండేది ఎంఐఎం ఏరియాలో, ఎంఐఎం పక్కనే ఉంటాం. మీరు ఇప్పటికి కూడా చెప్తున్నారు మేడం, పర్మిషన్ లేకుండా కట్టిన ఇండ్లు 5 అంతస్తులు 6 అంతస్తులు, వాళ్ళకు ముట్ట చెప్పాలి. పర్మిషన్ కరెంటు బిల్లు కట్టలేకపోతే ఎట్లా కొట్టిందో మీరు చూసినారు. ఇది కాంగ్రెస్ హైదరాబాద్ పరిస్థితి. సగం హైదరాబాద్ ను మీరు ఎంఐఎం వదిలిపెట్టేసారు. నేను ఒక పాయింట్ చెప్తాను మేడం. హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్తాను. మేము ప్రజలకు కూడా చెప్తాం. 5,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ లో 10,000 కోట్ల అప్పుల కింద తీసుకొచ్చారు. 5,000 కోట్లు కరిగిచ్చారు, 10,000 కోట్లు కొత్తగా అప్పు తీసుకొచ్చారు. మేము ఇచ్చాం, ఈ బిడ్ చూడండి, ఆ బిడ్ చూడండి అంటుంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ నగరం అంటే మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, హైటెక్ సిటీ తీగల వంతెన కాదు. ఈ భ్రమణంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేసింది. తీగల బ్రిడ్జ్ హైటెక్ సిటీ కాదు మేడం. మేము ఓల్డ్ సిటీలో ఉంటాం. ఓల్డ్ సిటీలో మా మలక్పేటో, చార్మినారో, చంద్రాయంగుట్టనో, తాలాపకట్టనో, యాకాత్పురానో, లేకపోతే ఈ నగర ఈ కార్వానో, ఈవెన్ నాంపల్లి చూస్తే తెలుస్తుంది హైదరాబాద్ నగరం ఎంత దుర్మార్గంగా ఈ రోజున ఈ 40 సంవత్సరాలలో అభివృద్ధికి నోచుకోలేదు. నేను ఓల్డ్ మలక్పేట చిన్నప్పటి నుంచి ఉన్నా. ఓల్డ్ మలక్పేట ఇప్పటికి కూడా అదే దోమలు, అవే కథ, అవే సమస్యలు, అవే నీళ్ళ సమస్య, అవే డ్రైనేజ్ సమస్య, అవే ఉప్పొంగే సమస్యలు. ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయంటే వీళ్ళు అభివృద్ధిని పూర్తిగా చేసేసి ఒక్క హైదరాబాద్ లో హైటెక్ సిటీ డెవలప్మెంట్ అంటే ఇంకా డెవలప్మెంట్ కి ఏది డెవలప్మెంట్ కాదు. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ కూడా 2013లో వాళ్ళు ఒక హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. హెచ్ఎండిఏ తప్పుల తడక కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మారుస్తామని కేసీఆర్ గారు మేము మొత్తం తప్పుల తడక ఉన్న హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మారుస్తా ఉన్నారు. ఇంచు మారలే. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను తమ అవినీతికి అడ్డగా మార్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు జోన్ కన్వర్షన్ చేయాలంటే లంచాలు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉపయోగించుకొని వేల కోట్ల రూపాయలు ఈ 2 పార్టీలను మేము ప్రజల ముందు నిలబెడతాం. ప్రజల ముందు ఖచ్చితంగా దోషిగా నిలబెడతాం. మేము ఖచ్చితంగా మేము చేయబోయే పనులు ప్రజలకు చెప్తాం. మాకు ప్రజల నమ్మకం ఉంది, ప్రజలు మాకు ఓటేస్తారు. చరణ్ కౌశిక్ గారు, ఈ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రావచ్చు అంటున్నారు. నేరుగా పార్టీ గుర్తుపైన జరిగే ఈ పోరాటంలో ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? మేడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కు కావచ్చు, తెలంగాణకి ఏదో చేసినట్టు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యా నేరేస్తా అని చెప్పారు. భాగ్యనగర పేరు మారుస్తా అని చెప్పారు. మరి ఢిల్లీలో రోహింగ్యాలకు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి నీతి జాతి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా టీఆర్ఎస్ పార్టీ చెప్తాం, దయచేసి ఆగాలి సార్, మీరు మరి మీరు లేకపోతే సార్ రోహింగ్యాలకు డబుల్ బెడ్రూమ్ నీతి జాతి గురించి మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడదామా చర్చ డెవలప్మెంట్ మీద? ఒప్పందంలో భాగంగా మీరు డైరెక్ట్ గా పాయింట్ లోకి రండి. టైం కూడా సరే. కౌశిక్ గారు, అసలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న ఈ విపక్షాలు విమర్శలు సూటిగా మీరు ఏ సమాధానం చెప్తారు? వీళ్ళేదో నిజాయితీ పనులన్నట్టు ఆగాడు మేడం, నేను మాట్లాడుతున్నాను, ప్లీజ్ మీరు మధ్యలో ఎవరు రావద్దు. వీళ్ళేదో నిజాయితీ పనులు అన్నట్టు, భారత ఏదో స్వచ్ఛమైన రాజకీయం చేస్తున్నట్టు
నార్థన్ స్టేట్ పై బీఫ్ తినమని చెప్పిన వీళ్ళు మిగతా స్టేట్ లో పై బీఫ్ వ్యతిరేకించే వీళ్ళు సరే, విమర్శలు డైరెక్ట్ గా పాయింట్ డెవలప్మెంట్ ఇచ్చి ఆగండి సార్, మీరు ఇచ్చే మాట్లాడితే మీరు డైరెక్ట్ పాయింట్ లోకి రండి కౌశిక్ గారు. మీరు ఆగాల ఆగు సార్, దయచేసి మీరు ఆపండి సార్, నా టైం మీరెవరు తెలియజేస్తానికి. మేడం గారు చెప్పండి. ఇట్లా మధ్యలో ఇంటరప్ట్ అయితే మంచిది కాదు. మేము ఏం హామీ ఇచ్చినామో ప్రజలకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సార్, 111 జీవోని తీసి హైదరాబాద్ సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలు నా 111 జీవోని తొలగించి ఏకంగా హైరేజ్ అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చింది. అదే కాకుండా పిరంగి నాలను డిస్టర్బ్ చేసి జన్వాడలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. అదే కాకుండా వాళ్ళట హైదరాబాద్ లో ఫ్లైఓవర్ కట్టినాం, మేము కట్టినాం. మా పివి నరసింహరావు అయ్యే ఎక్స్ప్రెస్ అవే 14 కిలోమీటర్లు, మొత్తం 10 సంవత్సరాల కాలంలో అన్ని కిలోమీటర్ల సంబంధించిన మొత్తం ప్లేయర్లే నిర్మించారు. మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు నిర్మించిరా, లేకపోతే అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు. ఆనాడు ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో వచ్చింది కదా. ఐటీ ఎక్స్పోర్ట్స్ దాదాపు మేము వచ్చిన తర్వాత 15% పెరిగినాయి. భారతదేశంలో నెంబర్ 2 ఐటీ. మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు. మీరు దాదాపు 200 చెరువులకు సంబంధించి తర్వాత ఒక 30 చెరువులు కనిపించకుండా పోయినాయి హైదరాబాద్ లో. అదే కృష్ణా వాటర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాద్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గోదావరి రోడ్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. మీరు మెట్రోని మేమే తీసుకొచ్చారు. మీరు ఏం చేశారు? మీరు తెలంగాణ సంపద దోసుకున్నారు. తెలంగాణను ఆగవాగం చేసి వాళ్ళేదో బీఆర్ఎస్ పార్టీ ఉత్తరించిన మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించదు. దేని మీద దేని మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే గ్రామాలకు సంబంధించి మేడం నేనేమన్నా అంటే 2 సంవత్సరాలు ఇప్పుడు మా తాతలు నేతలు దాగిర్రు అది సామెతలు పక్కన పెట్టాడు దయచేసి. 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు మీరు ఏం చేసింది అది చెప్పండి. అంతే తప్ప నేను చేసి చెప్తున్నా. మీరు ఇంతకుముందు కాముకున్నా నేనేమంటున్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను నేను చెప్పని ఎందుకు నువ్వు అడిగినావు కదా, నేను దానికే సమాధానం ఇస్తున్నా. కొద్దిసేపు నేనేమన్నా అంటే మా తాతలు నేతలు దాగిరు మేము విద్యేదో అది కాదు కదా. గత 2 సంవత్సరాలుగా మీరు ఏం చేసిరు? ఈరోజు ఏమంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగే ప్రాథమిక ప్రశ్న మేమేమంటున్నామంటే హైదరాబాద్ చుట్టుముట్టున్న చెరువులకు విధ్వంసం హైదరాబాదే కాదండి, మొత్తం రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు కదండి? మీరే కదా, కాంగ్రెసే కదా. మరి అప్పుడే కదా చెరువులన్నీ వాటికి కనీసం బౌండరీలు పెట్టక, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయక వాటిని చెరువులన్నింటినీ ధ్వంసం చేసి కబ్జాలు చేసేది మీరే కదా. ఇప్పుడు కూడా మొన్న కూడా మూసి పక్కన మునుగుతుంటే దానికి పర్మిషన్ ఇచ్చి దాన్ని కట్టడిస్తుంది ఎవరండి? నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే హైడ్రాన్ తీసుకొచ్చి దేనికోసం? బ్లాక్మెయిలింగ్ కోసం తీసుకొచ్చారు మీరు హైడ్రాన్ తప్ప, లేకపోతే పేదల ఇల్లు కూలగొడటానికి. అదే మీ మంత్రులది మీ అన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి కదా. అక్కడ గడిపెట్టి చెరువు చుట్టుముట్టు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు వాళ్ళకి నోటీస్ ఇస్తలేరు, వాటిని ఎందుకు కూలగొడతలేరు? సో ఇది నేనేమంటున్నా అంటే రియల్ ఎస్టేట్ కోసం మనం ఫార్మాసిటీ రద్దు చేయాలా, దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలా? ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేయాలా, లేకపోతే ఇంకోటి ఏదో? ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేశారండి? కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చింది, అంతే ఇచ్చింది. బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆస్కారం ఉంటుండే. ఎయిర్పోర్టు వచ్చే తోవలో పోయే తోవలో 1000 అపార్ట్మెంట్లు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఉంటుండే. మేము ఏమంటారు ఐటీ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 2 లక్షలు ఉన్న ఐటీ ఎంప్లాయీస్ 10 సంవత్సరాలు మేము 6 లక్షలకు తీసుకొచ్చినాము. ఎక్కడో ఉన్నది 2 లక్షల కోట్ల ఎగుమతులు ఎప్పుడో దాటిపోయినాం కదా. అదే కదా బెంగళూరు మించి స్థాయిని మించి అభివృద్ధి చేసినాం కదా. ఈరోజు చూడండి రియల్ ఎస్టేట్ డమాలైందా, లేకపోతే ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్షన్ డమాలైందా, కనీసం వృద్ధి రేటు. ఈరోజు మీరు జిహెచ్ఎంసీలో బడ్జెట్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం 30 కోట్ల వృద్ధి మాత్రమే పర్మిషన్ నుంచి ఎక్కువ వస్తాయని చెప్పి మెన్షన్ చేసుకున్నారు మీ బడ్జెట్లోనే. అది మీరు చేసే అభివృద్ధి ఏమన్నా అంటే ఒక ప్రామిసింగ్ ఉండాలి. పాపం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు లేకపోతే మాలాగా అపార్ట్మెంట్లు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరి ఉపాధి పోయింది, వాళ్ళందరికీ ఇన్కమ్ పోయింది, స్టేట్ రాబడి పోయింది. ఇక్కడ రాబడి తప్ప హైదరాబాద్లో ఇంకెక్కడ రాబడి అండి? ఇంకెక్కడ రాబడే లేదు, రాబడే తగ్గిపోయింది. ఏమంటారు నెగిటివ్ డిఫ్లేషన్ ఉందండి. ఇది అన్నిటికన్నా దారుణం. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఉంటుంది 8%, 9% ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఈ 2%, 3% డిఫ్లేషన్ పోతుంది. అంటే ధరలు కొనేవాడు లేక వాడు పాప టమాటాలు కనుక ఓడి కొనకపోతే పోయేటప్పుడు కింద పడిపోతాడు. అట్లయింది ఇవాళ మన పరిస్థితి, మన రాష్ట్రం యొక్క పరిస్థితి. కొనేవాడు లేడు, కొనుగోలు శక్తి తగ్గిపోయింది, ఏ ఒక్కరు కూడా ఆదాయం లేకుండా పోయింది. ఈ యొక్క వచ్చిన వల్ల విధ్వంసమైన ఒక చెరువు ఏదో చేయగానే దానికి అయిపోయిందా? మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని 100 చెరువులు అభివృద్ధి చేసినాము. ఉదాహరణకు మా చెరువే తీసుకోండి, 13 కోట్ల హెచ్ఎండి నిధులు పెట్టి బ్రహ్మాండంగా సుందరీకరణ చేసినాము.
ఇట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసినాము, మేము కొనసాగించినాం, మేము ధ్వంసం చేయలే. Yeah. అంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు. ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ అభివృద్ధిని మేము దాన్ని కొనసాగి ఇంకా మాకు చేతనైతే ఇంకెక్కువ చేసినాం తప్ప దాన్ని మేము ధ్వంసం చేసి బౌండరీలు మార్చి లేకపోతే ఈ Right, వెంకటరెడ్డి పేరు తీసి ఆ పేరు పెట్టి ఆ పేరు తీసి పేరు చేయలే. Okay. మీరు కూడా చేతనైతే మా కేసీఆర్ గారు చేసిన దాన్ని కొనసాగించేది ఉండే బ్రహ్మాండంగా ఈరోజు ఇంకా అభివృద్ధి చెందుతుండే కదా. ఎందుకు ఈరోజు నెగిటివ్ డిఫ్లేషన్ వచ్చింది Right. మనకు? ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల టైంలో మేము సరిగ్గా సిద్ధం కాకపోవటం వల్లే వెనుకబడ్డామన్నారు. మరి ఇప్పుడు పూర్తిగా ప్రిపేర్ అవుతున్నారా? ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం చేయనున్నారు? మేడం మీరు సర్పంచ్ ఎలక్షన్స్ మీరు మళ్ళీ మేము సిద్ధంగా లేదు సిద్ధమని అనలే మేడం. సర్పంచ్ ఎలక్షన్స్ మేము సాధారణంగా భారతదేశం మొత్తంలో ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినా సాధారణంగా అధికార పార్టీ 90% గెలవాలి. కానీ ఈ రాష్ట్రంలో గెలవలేకపోయింది అంటేనే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఎందుకంటే పార్టీ గుర్తు మీద లేదు. ఇది అధికార పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన పదం ఉపయోగిస్తున్నా. అది గెలవాల్సింది 90% వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, అద్భుతమైన వ్యతిరేకత ఉంది. ఇక పార్టీ మామూలు వ్యక్తులు కొంచెం కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్థానిక నాయకత్వం బలంగా ఉంటుంది. సహజమైనటువంటి కాంగ్రెస్ నాయకత్వ బలం అనేది మన ఎలక్షన్స్ లో వాళ్ళకి కొంచెం కనపడింది. కానీ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చరికి అవి పూర్తిగా ఎంపీటీసీ జడ్పీటీసీ పూర్తిగా పార్టీ గుర్తింపు జరుగుతాయి మేడం. అయితే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. మొన్నటి గతంలో జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్న అంటే 1.5 year అయిపోయింది 2023-24లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో 31 జడ్పీటీసీలకు గాను 31 కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇది గుర్తుపెట్టుకోండి. 31 బీఆర్ఎస్ గెలిచింది, ఒక్కటి కూడా వేరే పార్టీ గెలవలే. మరి ఇప్పుడు 31 కాంగ్రెస్ గెలుస్తుందా? దాంట్లో 10 కోల్పోతుందా? మరి 31లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది, ఎన్ని సీట్లు బీజేపీ గెలుస్తుంది, ఎన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది? ఇది కొలమానం కావాలి. మీకు ఎంత పెరిగినామనే దానికి దాన్ని బట్టి పెరిగినామనేది లెక్క చేసుకోవాలి. కానీ మేము ఎప్పుడు తయారైనా పంచాయతీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా మేడం మా కేడర్ ఎప్పటికీ రెడీగా ఉంటారు. కాకపోతే మేము అందుకోసం చెప్తున్నా, ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్స్ లో కావచ్చు, లేదా సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు. అయితే మీరు ఒక్కసారి ఈ సందర్భం గుర్తు చేసుకోవాలా. నేను గుర్తు చేస్తున్న అవినీతి చిట్టా పక్కన పెడితే నేను దాని గురించి లోపలికి పోదలుచుకోలే. కానీ ఈ రోజున మీకు వచ్చినటువంటి సమాచారం మీ వీడియోలు వచ్చినాయి, మస్తు పొంకాలు ముక్కలుగా సోషల్ మీడియాలో వస్తుంది. ఒక్క ఓటుకి 8,000 రూపాయలు ఇచ్చాం అని గ్రామీణ వ్యవస్థలో కూడా కలుషితమైనటువంటి తాగుడు, డబ్బులు, అధికార దుర్వినియోగం, రిజర్వేషన్ చేసినటువంటి పద్ధతి అధికార పార్టీ ఇన్ని చేసినా కూడా నేను అనుకుంటున్నా నా లెక్కనైతే దేశం మొత్తాన్ని కనుక పారామీటర్స్ కొలిసి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినట్టుగా భావించాలి. ఎందుకంటే 60% వచ్చినాయని చెప్పడం అనేది సహజంగా 90%. మహారాష్ట్ర చూడండి, మహారాష్ట్ర వేరే పార్టీ గెలిచింది ఏమన్నా, అందుకోసమనే మహారాష్ట్రలో బీజేపీ అధికారం ఉంది, బీజేపీ గెలిచింది ఆడ. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా మా బలాన్ని పెంచుకోనికి ఉపయోగపడతాయి. అందుకోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, సర్పంచ్ ఎలక్షన్స్ వేరు, మున్సిపల్ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. వాటిని ఏ ఎజెండా పోవాల్సిందే. బట్ ఒక్కటి మాత్రం చివరిగా నేను ఒక మాట చెప్తాను మేడం, పదాలు ఉపయోగించేటప్పుడు మనం కూడా గతంలో కూడా పదాలు ఉపయోగించడం ఒక జాతి, నీతి, జాతి మనం అంటే దాని యతి ప్రాంతం కోసం వాడటం అనేటువంటిది అది ఒక రకంగా దేశాన్ని అంటే ఒక రకంగా తిట్టినట్టు మేడం. అందుకోసమే దేశాన్ని తిట్టేటువంటి వాళ్ళు ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.